అవివా లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నెంబర్స్ ఓపెనింగ్ కొద్దిగా వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8625 సుమారుగా ఒక 10 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ. అలాగే డాలర్తో రూపాయి కూడా 68.06 దగ్గర ప్రారంభమైంది. సో ఒక ప్రీ బడ్జెట్ మూవ్మెంట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఇవాళ ఓపెనింగ్ మాత్రం నెగిటివ్గా ఉండబోతోంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం ఒక స్ట్రాంగ్ వీక్ చూసాం. సో ఆ ప్రీ బడ్జెట్ ర్యాలీ ఏదైతే ఉందో కొద్దిగా ఈ 1 or 2 days మాత్రం వోలటైలిటీ ఎక్కువగా ఉంటుంది మార్కెట్స్లో. కొన్ని బడ్జెట్ స్పెసిఫిక్ మూవ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. స్పెసిఫిక్ కౌంటర్స్లో ఏ సెక్టర్స్కి ఏ కంపెనీస్కి అయితే బడ్జెట్ అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనుకుంటారో వాటిలో లాభాలు, అలాగే బడ్జెట్ నెగిటివ్గా ఉంటుంది అనుకునే కౌంటర్స్లో నష్టాలు చూస్తాం. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండబోతుంది. అదర్వైజ్ ఓపెనింగ్ మాత్రం ఫ్లాట్గా లేదా స్లైట్లీ నెగిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మెయిల్స్ చదవడం ప్రారంభిస్తాను. ప్రసాద్ పరచూరి అడుగుతున్నారు, దివీ స్లాబ్స్ హోల్డ్ చేస్తున్నారు, కెన్ ఐ హోల్డ్ దివీ స్లాబ్స్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ తీసుకోవచ్చా అనేది లాంగ్ టర్మ్ కోసం. I hold Divi Labs only, that's a caveat. So definitely manaki last 15-20 days ga, I think about 680 low nunchi just about 700 plus lo trade avutundandi. Can I hold ante if you already have probably ee rate lo hold cheyamani cheptanu. ఎందుకంటే వర్స్ట్ కేస్ సినారియో ఒక 10% కరెక్షన్ ఉండొచ్చు. బట్ హౌ సూన్ దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ ద యుఎస్ ఎఫ్డిఏ ప్రాబ్లమ్? వీళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అవుతారా, లేకపోతే అది వార్నింగ్ లెటర్ కింద వస్తుందా? ఇంపోర్ట్ అనేది తర్వాత వస్తుంది. సో ఫ్రమ్ హియర్ యూఆర్ టేకింగ్ 10% రిస్క్ అని చెప్పొచ్చండి. ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్ కొద్దిగా షార్ప్ మూవ్ ఉండే అవకాశం ఇందులో ఉంది. కాబట్టి కరెంట్ రేట్లో మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత రాధాకృష్ణ అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్ షేర్లు కొన్నారు 67 షేర్లు 4,000 రూపాయల్లో. అలాగే మారుతి కూడా 4,000 కొన్నారు. మీడియం టు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారు, సెల్ చేయమంటారా? ప్రాబ్లీ యునైటెడ్ స్పిరిట్స్ మీరు హోల్డ్ చేయొచ్చండి ఈ స్టేజ్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఈ స్టాక్ బాటమ్ అవుట్ అయితే అయింది 1600-1650 మధ్యలో, అరౌండ్ 21-22 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో 4,000 కొద్దిగా ప్రెటీ హై ప్రైస్లో కొన్నారు మీరు, మేబీ 2-3 years బ్యాక్ కొని ఉంటారు. సో ఈ స్టేజ్లో అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయండి. మేబీ మీ ప్రైస్ రాకపోయినా ఇక్కడ నుంచి 30% ఇన్ ద నెక్స్ట్ 1-1.5 year పెరిగే ఛాన్స్ ఉంది. మారుతి మనం చూస్తుంటే హయ్యర్ హైస్ కంటిన్యూస్గా పెరుగుతున్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ మనకి డిమౌంటేషన్ లోస్ ఏదైతే చూసామో 5974 నుంచి 447 దాకా రావటం చూసాం. అండ్ అగైన్ ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హై దగ్గరలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో డెఫినెట్లీ మారుతి ఈజ్ ఏ హోల్డ్ అండి. 4,000లో కొన్నా అన్నారు మీరు. సో మేబీ ఇక్కడ నుంచి మీరు ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక 5,200 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టండి. మేబీ నెక్స్ట్ టార్గెట్ దీన్ని 6,200 నుంచి 6,800 దాకా అప్ సైడ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ 2 స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే ఆయన బడ్జెట్ ముందు మొత్తం అమ్మేసుకొని బయటకు వచ్చేసి, ఎందుకంటే బడ్జెట్ ఉంది, తర్వాత 5 states ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అమ్మేసుకొని బయటకు వచ్చేసి తర్వాత రీఎంట్రీ కూడా మంచిదా? If he is a trader maybe and slightly profit లో ఉన్నా I think that's a better strategy అండి. ఎందుకంటే ఒక షేర్ కాకపోయినా ఇంకో షేర్ దొరుకుతుంది అదే సెక్టర్లో కూడా. సో ఇఫ్ యూఆర్ ఏ ట్రేడర్ దట్ మేక్స్ సెన్స్ అండి, బికాజ్ ఈ అన్సర్టనిటీ అనేది తొలగిపోతుంది. స్టేట్ ఎలక్షన్స్ అనేది అది చాలా లాంగ్ ప్రక్రియ కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 1.5 months నడుస్తుంది. సో దట్స్ అ గుడ్ స్ట్రాటజీ ఇఫ్ యూఆర్ ఏ ట్రేడర్ అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ డూ ఇట్. మురళీకృష్ణ అడుగుతున్నారు, సో ఆయన యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తున్నట్టున్నారు, ఆల్వేస్ బుక్ ప్రాఫిట్ 4-5% మార్జిన్ వచ్చినప్పుడల్లా వీక్లీ ఆర్ నెల లోపలనే అమ్మేసుకుంటూ ఉన్నారట. సో దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఆటోమేటికలీ డిడక్టెడ్ యాజ్ అండ్ వెన్ ది స్టాక్స్ సోల్డ్, వెదర్ 15% ట్యాక్స్ విల్ యూ ఇంపోజ్ ఇన్ రిమైనింగ్ ఎర్నింగ్స్ ఏదో అడుగుతున్నారు. మొత్తానికి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇలా యాక్టివ్గా ట్రేడింగ్? ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ డిడక్ట్ చేయాలండి, ఇట్స్ STT సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది వెన్ ఎవర్ యూ డూ ఏ ట్రాన్సాక్షన్ అది పడుతుంది. But you have to declare all your trading activity and file for income tax. 15% short term capital gains అనేది కంప్యూట్ చేసి తప్పకుండా మీరు కట్టాల్సింది. అది మాత్రం డిడక్ట్ కాదండి. సో నోబడీ కెన్ డిడక్ట్, యూ హ్యావ్ టు పే ఇట్ సెపరేట్లీ. దాసరి కరుణాకర్ అడుగుతున్నారు, యాక్సో నోబెల్ అనే కంపెనీకి ఉన్నారు 1,365 రూపాయల్లో. అలాగే IDFC బ్యాంక్ ఉన్నారు 62 రూపాయలు. లాంగ్ టర్మ్ కోసం మంచివేనా ఇవి? డెఫినెట్లీ రెండు ఉంచమనే చెప్తానండి. యాక్సో నోబెల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ పెయింట్ కంపెనీస్. డ్యూలక్స్ డెఫినెట్లీ దే ఆర్ వన్ అమంగ్ ద, అండ్ ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ. సో తప్పకుండా మనకి Kansai Nerolac, Asian Paints, Berger and Akzo Nobel. These 4 are leaders in the country. So definitely. IDFC Bank also long term lo
ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. స్లైట్లీ కొద్దిగా ఈక్విటీ పెద్దది, కానీ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి తప్పకుండా ఎక్కడైనా షార్ప్ డిప్స్ వచ్చినప్పుడు అడిషనల్ కూడా కొనండి, విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్. ఇండియన్ హ్యూమ్ పైప్స్ మీడియం టర్మ్ కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు. వేమూరు శివ ఎక్కడ ఎంటర్ కావచ్చు ఇందులో? ఈ స్టాక్ చూస్తే కనుక మంచి రన్అప్ రావడం చూసామండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 160 నుంచి అరౌండ్ 430 దాకా పెరగడం చూసాం. అండ్ ఈ స్టేజ్ లో కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. సో మొన్నటి స్వింగ్ లో షుడ్ బి ద ఫస్ట్ ప్రైస్ పాయింట్స్ టు ఎంటర్ అండి. 336 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ డిప్ వస్తే కనుక ఇది 334 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అది ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ షుడ్ బి 293. సో డెఫినెట్లీ ఇట్స్ అ స్ట్రాంగ్ చార్ట్. మేబీ మీడియం టర్మ్ అంటే 3 to 6 months వ్యూ ఉంటే కనుక మీరు 2 ప్రైస్ పాయింట్స్ లో యాడ్ చేయండి. అండ్ మార్కెట్ రికవర్ అవుతే కనుక అగైన్ 440 to 460 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. రామ్ మోహన్ అడుగుతున్నారు ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ 1 to 2 years కోసం ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి? ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక కంపెనీని అక్వైర్ చేయడం జరిగింది. ఇట్స్ యాక్చువల్లీ ఏషియన్ పెయింట్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించింది. ఇట్స్ నాట్ ఎ సబ్సిడరీ, బట్ ఇట్స్ ఎ గ్రేట్ మేనేజ్మెంట్. దేర్ ఇన్ టు ద రైట్ ఫీల్డ్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఒక అక్విజిషన్ చేశారు కాబట్టి కొద్దిగా ఫండమెంటల్స్ గాట్ లిటిల్ బిట్ డిస్టర్బ్. కొద్దిగా లాంగ్ టర్మ్ పడుతుంది. మేబీ 1-2 years అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ దట్ సెగ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. పడార్తి సంతోషి అడుగుతున్నారు మనపురం, ఫెడరల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? మంచి స్టాక్స్ అనేవి. లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ కొనొచ్చండి, బట్ డోంట్ లోడ్ యువర్ ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇంటూ ఫైనాన్షియల్స్. మీరు మెన్షన్ చేసిన 3 కూడా దే డూయింగ్ రీజనబుల్లీ వెల్. మన్నాపురం, ఆర్బిఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా. బట్ ఒక పోర్ట్ఫోలియో ఉంటే మాత్రం ప్రాబబ్లీ అరౌండ్ 20%, మిగతా 80% రెస్ట్ ఆఫ్ ఇట్ కాన్స్టిట్యూట్ చేసుకుంటే మంచిది. బట్ మీరు మెన్షన్ చేసిన మాత్రం మంచివే. యూ కెన్ ఐదర్ బై ఎస్ఐపి, ఎందుకంటే ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ అండి. మీరు చెప్పిన 3 కూడా ఎక్సలెంట్ లిక్విడిటీ ఉంది కాబట్టి ఎస్ఐపి మోడ్లో చేసుకోండి. నాగరాజా అడుగుతున్నారు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గటం అనేది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల మీద ఏ విధంగా ఉంటుంది? ప్రత్యేకించి డిహెచ్ఎఫ్ఎల్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి పాజిటివ్ అండి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినంత మూలాన వాళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే దే విల్ బి మోర్ పీపుల్ హూ వాంట్ టు బై హోమ్స్ ఎట్ అ లెసర్ ఇంట్రెస్ట్ రేట్. సో వీళ్ళు కంటిన్యూస్లీ ఫర్ దెమ్ ద మెయిన్ రా మెటీరియల్ ఈజ్ ఫైనాన్స్ కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళు లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కూడా వాళ్ళు బారో చేసి తర్వాత హౌసింగ్ ఇండివిజువల్స్ కి లెండ్ చేస్తుంటారు. సో ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది దే ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్. సో లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ విల్ ఆల్వేస్ మెటీరియలైజ్ ఇన్ టు లార్జర్ బిజినెస్. డెఫినెట్లీ పాజిటివ్ అంశం ఇది. మీరు యూ కెన్ గో అహెడ్ అండ్ బై గుడ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సుబ్బారావు వైజాగ్ నుంచి అడుగుతున్నారు వర్ధమాన్ టెక్స్టైల్స్ కొన్నారు 30 రూపాయల్లో, చాలా కాలం క్రితం కొన్నారట. దీన్ని హోల్డ్ చేయొచ్చా, స్విచ్ కావచ్చా వేరే స్టాక్కి? 30 rupees should be almost decades back అండి. ఎందుకంటే ఇట్స్ అరౌండ్ 1200 rupees now అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్. మీరు 30 rupees లో కొన్నారంటే మీకు అందులో వచ్చిన కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అండ్ మీకు బోనస్లు ఇవన్నీ కూడా వచ్చి డెఫినెట్లీ ఇట్ షుడ్ హావ్ బీన్ ఎ హ్యూజ్ పోర్ట్ఫోలియో. సో మీరు డబ్బు అవసరం లేకపోతే ఉంచండి, ఎందుకంటే మీకు డివిడెండ్ ఇల్లే చాలా ఎక్కువ వస్తుంది. అండ్ రీసెంట్లీ వాళ్ళు అరౌండ్ 1175 దాకా ఉన్న షేర్స్ కూడా బైబ్యాక్ చేశారు మార్కెట్ నుంచి. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ విచ్ హెస్ నెవర్ డైల్యూటెడ్ ఈక్విటీ. డబ్బు అవసరం అయితే ఉంచండి, కానీ ఇంత హ్యూజ్ ప్రాఫిట్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ దగ్గర కాన్సన్ట్రేట్ చేసి ఒక్క దాంట్లోనే ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి వేరే డైవర్సిఫైడ్ సెక్టర్స్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇలా లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మెయిల్ ప్రశాంతి పంపించారు టాటా మోటార్స్ కొనుక్కోవచ్చా ఈ లెవెల్స్ దగ్గర? ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీకు వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ కొనొచ్చండి. ఐ థింక్ ఇది లాంగ్ టర్మ్ కోసం బెట్ చేయాలి ఇది, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై అరౌండ్ 601 వెళ్ళటం చేసాం 2008లో. సో డెఫినెట్లీ అది మనకి 620, 630 దాకా నెక్స్ట్ 1.5 year వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ స్టాక్ ఆల్రెడీ 420 నుంచి 540 దాకా ర్యాలీ అవటం చేసాం ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో డెఫినెట్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో మీరు అక్యుమిలేట్ చేయొచ్చు. 541 నుంచి 483 ఆ మధ్యలో 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేయండి. 1 year లో ప్రాబ్లీ 20-25% రిటర్న్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. సీతారాం అడుగుతున్నారు జేఏసీ హౌసింగ్ ఈ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇంకొక 2 హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కూడా రికమెండ్ చేయమంటున్నారు. జిఎస్సి డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై అండి, ఎందుకంటే ఉన్న వాటిలో వాల్యుయేషన్స్ పరంగా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ బై అండ్ ఆల్సో ఎ గుడ్ డివిడెండ్ డీల్. అండ్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళనే జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళందరూ కలిసి హోల్డ్ చేస్తారు. అండ్
లో బేస్ కాబట్టి చాలా ఫాస్టర్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేమైనా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటే ప్రాబ్లీ యూ కెన్ బై ఈవెన్ క్యాన్ఫిన్ హోమ్స్ అండ్ ఎవ్రీ డిప్ అండి, బికాస్ ఇట్స్ షోన్ ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో జిఏసి ఒకటి అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ ఒకటి అండి. ఇతరత్ర మీరు వేరే ఎన్బిఎఫ్సి కొనుక్కోండి, 2 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ షుడ్ బి రీజనబుల్లీ గుడ్ ఎనఫ్. మంచి ఎన్బిఎఫ్సిస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి రీసెంట్లీ మీకు ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, చోళమండలం ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ కనిపించాయి. కాబట్టి అటువంటి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఆనంద్ అడుగుతున్నారు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ వరుణ్ బెవరేజెస్ ఈ రెండు కూడా ఐపీఓ టైంలో కొన్నారు. సుందరం ఫ్యాషనర్స్ కూడా 328లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు? యూ కెన్ హోల్డ్ అండి, డెఫినెట్లీ. సుందరం ఫ్యాషన్ ఈజ్ వన్ అమంగ్ ద టాప్ కంపెనీస్ not only in India in terms of quality issues, Deming Award winner continuously. It's a very strong company and fasteners lo they are leaders in the country. So definitely hold cheyamani cheptanandi. Varun Beverages ఇటువంటివి కూడా definitely hold చేయండి, ఎందుకంటే రాబోయే కాలం అంతా ఇట్స్ సమ్మర్ సీజన్ కాబట్టి దే ఆర్ బేసికలీ బాటిలర్స్ టు ద నేషన్ అని చెప్పొచ్చు. టాప్ బ్రాండ్స్ కి వాళ్ళు బాటిలింగ్ చేస్తుంటారు ఫ్రాంచైజీ మోడల్లో. డెఫినెట్లీ మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత మెయిల్ హేమంత్ కుమార్ అడుగుతున్నారు ఏఎల్ఎస్ఎస్ ఫండ్ ఇన్ బిర్లా సన్ లైఫ్. సో మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్తున్నాం బిర్లా సన్ లైఫ్లో ట్యాక్స్ రిలీఫ్ 96 అనే స్కీమ్ ఉంది, ఆర్ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ ప్లాన్ కూడా ఉంది. సో ఈ రెండిట్లో రెండు కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆ రెండిట్లో మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వేణుకుమార్ అడుగుతున్నారు డిష్ టీవీ హోల్డ్ చేస్తున్నారు, 103 రూపాయల్లో 6 నెలలుగా హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? స్టాక్ బేసికలీ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందండి. సో 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం దీనిలో అప్ ట్రెండ్ అనేది కొద్దిగా రావడం కష్టం. మేబీ ఇది 92 క్రాస్ అవుతే మళ్ళీ అప్ ట్రెండ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయాలి. స్టాప్ లాస్ షుడ్ బి మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 76 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 86 ఉంది. సో ప్రాబబ్లీ 92 దాటితే కనుక ఇది 104 to 106 అంటే మీ ప్రైస్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నాట్ ఏ గుడ్ స్టాక్ టు ట్రేడ్ ఈ స్టేజ్ లో. సురేందర్ రెడ్డి అడుగుతున్నారు ఫ్యూచర్ కన్జ్యూమర్ ఎంటర్ప్రైజెస్ కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం 5 to 10 years కోసం. అలాగే లారస్ ల్యాబ్స్ హోల్డ్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ కోసం మంచిదేనా? లారస్ యూ కెన్ హోల్డ్ అండి, బట్ నాట్ ఫ్యూచర్ కన్జ్యూమర్ ఎంటర్ప్రైజెస్, బికాస్ బేసికలీ ఈ కన్జ్యూమర్ ఫ్యూచర్ కన్జ్యూమర్ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ రీటైలింగ్ స్టాక్స్ లో దేర్ ఇస్ నాట్ ఏ గ్రేట్ షేర్ హోల్డర్స్ వెల్త్ టు బి క్రియేటెడ్ ఆర్ మేడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ లారస్ డెఫినెట్లీ ఉంచండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీ చూసి కొద్దిగా రెగ్యులేటరీ రిస్క్ మాత్రం తప్పకుండా అన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ లో ఉంటుందండి. బట్ అది రీసెంట్ ఐపీఓ కాబట్టి కొద్దిగా లెట్స్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ద మేనేజ్మెంట్. కామెంటరీ బాగుండి ఒకవేళ ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుందంటే మాత్రం యూ కెన్ యాడ్ ఇట్ ఆన్ డిప్స్ ఆల్సో. నాగరాజు అడుగుతున్నారు మిందా కార్ప్ ఆర్ మిందా ఇండస్ట్రీస్ ఈ రెండింటిలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఏది మంచిది? ఫ్రమ్ ద సేమ్ గ్రూప్ అండి, డెఫినెట్లీ మిందా ఇండస్ట్రీస్ ఐ థింక్ ఇట్స్ గుడ్, ఎందుకంటే రెండు కూడా లిక్విడిటీ పరంగా చాలా తక్కువ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ అండి. బట్ ఇట్స్ డీసెంట్ మేనేజ్మెంట్. ఆటో ఆన్సిల్లీలో దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్ విత్ గుడ్ ఫండమెంటల్స్ అండ్ బిజినెస్ మోడల్. సో మిందా ఇండస్ట్రీస్ ఐ థింక్ వుడ్ బి ఎ బెటర్ బ్యాట్. తర్వాత మెయిల్ వెంకటేశ్వరరావు దేవిశెట్టి అడుగుతున్నారు అమర్ రాజా బ్యాటరీస్ ఆర్ ఎక్సైడ్, ఎల్ఎన్టీ ఆర్ ఎస్కాట్స్, హెచ్ఈఎల్ ఆర్ ఇమామి, నారాయణ హృదయాలయ ఆర్ థైరోకేర్, వీటిలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? It's a difficult choice and either or only you have selected decent companies and all the two, between two I think both look like the other side of the same coin. So మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే you can choose both the companies 50-50 పెట్టండి, ప్రాబ్లీ అబౌట్ 8 to 10 కంపెనీస్ అవుతాయి అండ్ మంచి పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ డీ రిస్క్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ బోత్. అన్ని మంచి పేర్లు మీరు మెన్షన్ చేశారు, సో డోంట్ గో బై ఐదర్ ఆర్. కుమార్ ఓకే, కొందరు కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఒంగోలు నుంచి శ్రీకాంత్ మొదటి కాలర్. హలో వసంత్ కుమార్ గారికి, టీవీ గారికి, వాళ్ళ ఈ టీవీ ప్రోగ్రామ్ మనీ చేసే అందరికీ నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. అడగండి శ్రీకాంత్. బాబు గారికి కూడా చేసి నమస్కరించాలనుకున్నాను. అడగండి శ్రీకాంత్. బాలగారు ప్రొడక్ట్స్ వచ్చేసి పబ్లిక్ ఇష్యూకి వచ్చింది సార్ ఈ మధ్య రీసెంట్ గా. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆ షేర్ వచ్చేసి ఈ ప్రైస్ లో వచ్చేసి పికప్ చేసుకోవచ్చు లాంగ్ తరానికి 3 years కి. హలో అర్థమైంది.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 3 years కోసం. ఎక్స్రే బ్యాటరీ సార్ అమర్రాజు కాకుండా ఎక్స్రే బ్యాటరీ కుటుంబాలు రికమెండేషన్ చేసింది. అది లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చు సార్ ఈ ట్రేడ్ కి. ఓకే అండి. సో ఈ రెండు స్టాక్స్ పరిస్థితి ఈ రెండు స్టాక్ కొనొచ్చండి. మీరు మెన్షన్ చేసిన రెండు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ, ఇన్ఫాక్ట్ ప్యూర్ ప్లే ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఫస్ట్ లిస్టింగ్ అండి. అండ్ ఇట్స్ పైనీర్ అండ్ ఇట్స్ లార్జ్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీస్ లో మీరు 3 to 4 years ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ బై అండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కొద్దిగా జెస్టేషన్ పీరియడ్ లాంగ్ అని కానీ ఇట్స్ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈజ్ ఆల్రెడీ ఎ ప్రాఫిటబుల్ కంపెనీ. సో ఇందులో కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో. డెఫినెట్లీ మీరు యూ కెన్ గో అండ్ బై. ఒకసారి కాకుండా మీరు అట్లీస్ట్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. ఎక్కడైనా షార్ప్ డిప్స్ వచ్చినట్టు మీరు కొంటే మీకు మళ్ళీ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి వీటిలో. సో అటువంటిప్పుడు మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి యావరేజ్ కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు ఎప్పుడన్నా పెరిగినప్పుడు. సెకండ్లీ ఎక్సైడ్ బ్యాటరీస్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ టోటల్ టర్న్ అరౌండ్ అని చెప్పొచ్చు. లాస్ట్ 1 or 2 years అంతగా పర్ఫార్మ్ చేయకపోయినా వాళ్ళు లాస్ట్ 1 or 2 quarters నుంచి దే హావ్ స్టార్టెడ్ డూయింగ్ వెల్ అండి. యాక్చువల్లీ ఇట్స్ లీడింగ్ బ్రాండ్ ఇన్ ద కంట్రీ. అండ్ ఆటోమోటివ్ కాకుండా నాన్ ఆటోమోటివ్ సెగ్మెంట్ లో కూడా దే ఆర్ ఎక్స్పాండింగ్ ఫాస్ట్. సో డెఫినెట్లీ ఎక్సైడ్ బ్యాటరీస్ కూడా మీరు యూ కెన్ గో అండ్ బై. అది కాకుండా వీళ్ళకి కూడా ఇన్సూరెన్స్ సబ్సిడరీస్ ఉన్నాయి. యాజ్ అండ్ వెన్ వాల్యూ అన్లాక్ అయితే మాత్రం వాళ్ళు ఐపీఓస్కి వెళ్ళినా స్టేక్ అమ్మినా కానీ ఇందులో కూడా డెఫినెట్లీ ప్రాఫిట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎక్సైడ్ బ్యాటరీస్ ఆల్సో ఈజ్ అ గుడ్ థింగ్. యూ కెన్ గో అండ్ బై ఇన్ 2 price points with a 10 to 15% కరెక్షన్. ఓకే అండి. మార్కెట్స్లో అనుకున్నట్లనే స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అండ్ రిజల్ట్స్ ఇంపాక్ట్ కనిపిస్తుంది కొన్ని కంపెనీస్ మీద. ఫర్ ఇన్స్టెన్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన గుజరాత్ ఆర్కిలిస్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అలాగే సుందరం ఫైజనర్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అండ్ ఎల్ఎన్టీ స్వల్ప లాభాలతో కనిపిస్తుంది. బట్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లు మాత్రం 3 ఇండిసెస్ కూడా స్వల్ప నష్టాలతో కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా సిమెంట్స్ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. మర్కేటర్ లైన్స్ బ్లాక్ డీల్ జరిగింది. 4.25% ఈక్విటీ చేతులు మారింది. సో 2.8% నష్టపోయింది స్టాక్. కౌంటర్ మాత్రం దట్ మీన్స్ మార్కెట్ రేట్ కంటే తక్కువ రేట్ దగ్గర బ్లాక్ డీల్ జరిగిందనమాట. సో క్రాంప్టన్ గ్రీవ్స్ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. జస్ట్ డయల్ 2.5% పెరిగింది. కాల్గేట్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 2% నష్టపోయి కనిపిస్తుంది. అలాగే ర్యాలీస్ ఇండియా స్వల్ప నష్టాలతో ఉంది. సొనాటా సాఫ్ట్ 1% నష్టపోయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొంత మనకు నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. గత కొద్ది కాలంగా పిఎస్యూ బ్యాంక్స్ అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం. సో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ కూడా ఇవాళ వీక్గా కనిపిస్తున్నాయి. అండ్ ఎల్ఎన్టీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసినప్పటికీ 1.6% మార్కెట్లో పెరిగింది. అలాగే బిఈఎల్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, 2.9% పెరిగింది. జస్ట్ డయల్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, 2.5% పెరిగింది. సో ఇలా రిజల్ట్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 274 చాలా స్ట్రాంగ్గా ఉంది ఐసిఐసిఐ బ్యాంక్లో. సో ఏదైనా బ్యాంక్ నిఫ్టీని ఇక్కడ ఎలా ట్రేడ్ చేయొచ్చు, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి అవుట్ పర్ఫార్మర్స్ని సెలెక్ట్ చేసుకోవాలా ట్రేడింగ్ కోసం? నో, ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లీ ఆపర్చునిటీ ఇంకా లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 1000 points పెరిగినాక ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అనేది వస్తేనే ప్రాబ్లీ ఎంట్రీ పాయింట్కి మనం యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఈరోజు గ్యాప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ ఇంకో 30-40 points అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ప్రాబ్లీ ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి ఐ థింక్ వీ షుడ్ టేక్ పొజిషన్. మేబీ ఈ రోజు లో ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతాయి కనుక మేబీ షార్ట్ పొజిషన్స్కే మనకి ఎక్కువ ఇండికేషన్ ఉంది నిన్నటి క్లోజింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని. బట్ ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్లో ఫార్మా స్పేస్లో ఎస్పెషల్లీ దివీస్ కొద్దిగా బాటమ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ఆల్మోస్ట్ 3 times ట్రిపుల్ బాటమ్ లా ఫార్మేషన్ రావటం చూసాం అరౌండ్ 670-75 మధ్యలో. సో మొన్నటి హై కూడా ఆల్మోస్ట్ ఈ రోజు బ్రీచ్ చేయడం చూసాం 712. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 715 ఉంది. మేబీ ఇక్కడ నుంచి ఒక 20 points అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ 736 దగ్గర ఉంది. సో దివీస్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ డేలో స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి విచ్ ఇస్ 700. సో 15 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక అప్ సైడ్ అరౌండ్ 20 నుంచి 25 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో సెక్టర్స్ వైజ్ చూస్తే మనకు ఎక్సెప్ట్ 3 sectors ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఈ రెండే ఇన్ఫాక్ట్ ఈ 2 sectors మాత్రం పాజిటివ్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా స్వల్ప నష్టాలతో ఉన్నాయి. ఇంక్లూడింగ్ నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీలో ఎక్కువ నష్టాలు కనిపిస్తున్నాయి మనకు. 1.1% నష్టపోయింది ఐటీ ఇండెక్స్. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే ఎన్సీసీ
పాజిటివ్గా ప్రారంభమైంది. తర్వాత ఈ మెయిల్ చూద్దాం. కుమార్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఫిబ్రవరి ఫీచర్స్ కొన్నారు 7850లో, డిష్ టీవీ కొందాం అనుకుంటున్నారు, ఎలా ఉంటాయి రెండు? నో, డెఫినెట్లీ డిష్ టీవీ ఇస్ అవైలబుల్ అండి, ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నంత కాలం ప్రాబ్లీ వీక్ గానే ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 92 క్రాస్ అవుతాయని ఆలోచించవచ్చు. అదర్వైజ్ డిష్ టీవీ ఇస్ అవైలబుల్ ఫర్ ట్రేడింగ్. అండ్ జేఎస్డబ్ల్యూ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఈ షుడ్ వెయిట్ ఫర్ మోర్ కరెక్షన్ అండి, ఇన్ కేస్ పొజిషన్ లేకపోతే కనుక. ఐ థింక్ ఈ స్టాక్ మీకు అరౌండ్ 76 దగ్గర మనకి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, విచ్ ఈస్ అరౌండ్ 50-day మూవింగ్ యావరేజ్. సో 76 కింద మీరు ఇన్ కేస్ పొజిషన్ ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక 75-40 ఉంది, మేబీ 75 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని స్వింగ్ హై ఏదైతే ఉందో 85-70 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. తర్వాత మెయిల్ దాసరి కరుణాకర్ అడుగుతున్నారు, ఇంకా సమయం పెంచాలట, ఓకే. సో మీ కష్టం మీది, మా కష్టం మాది. విక్రాంత్ తల్లపురెడ్డి అడుగుతున్నారు, సుప్రీం టెక్స్ మార్ట్ ఇవి కొన్నారట 7 రూపాయల్లో. సో ఇది ఐదర్ అప్ ఆర్ డౌన్ 5% అవుతుంది. ఎటువంటి కంపెనీ ఇది? నో, ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్ అండి. సో ఇట్లాంటివి పెన్నీ స్టాక్స్ అండి. సో మేబీ కేర్ఫుల్గా ఉండండి. 7 రూపాయల షేర్లో మనం 5% అప్పర్ సర్క్యూట్ డౌన్ సర్క్యూట్ కొడుతున్నాయంటే మనం ట్రేడ్ లో ఉన్న స్టాక్ కూడా. సో వాల్యూమ్ చూస్తే కనుక మనకి 20,000 30,000 వాల్యూమ్ అయ్యే స్టాక్ ఇది సడన్లీ 10 lakh 11 lakhs అవుతుంది చూస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ 2014 నవంబర్లో 25 రూపీస్ ఉన్న స్టాక్ 3 రూపీస్ దాకా పడిపోవడం చూసాం విత్ ఇన్ 1.5 year. సో ఐ థింక్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు కంప్లీట్లీ అవాయిడబుల్ స్టాక్ ఇలాంటివి. ఏమాత్రం కొంచెం అప్పర్ సర్క్యూట్ 1 or 2 days పడితే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత కాలర్ వాసుదేవ్ రెడ్డి అడుగుతున్నారు. కాలర్ హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. ఏం లేదు, బాలాగారికి ఒక క్వశ్చన్ అండి. ఇండియన్ మూవీ పైప్ నేను 220లో తీసుకున్నాము, అయితే నేను ఇంకా 2 years వెయిట్ చేయగలను, అది హోల్డ్ లో పెట్టమంటారా? ఇంకొకటి, మన ఇనామీ ఈ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చా? నేను 1,100 లో తీసుకున్నాను, మళ్ళీ ఈ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి? ఒకసారి బాలాగారికి చెప్పమంటారు. డెఫినెట్లీ ఇండియన్ హోమ్ పైప్స్ ఉంచండి. ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ అండి ఫండమెంటలీ, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రోజు మనకి కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ మీద వెళ్ళిందో ఇటువంటి కంపెనీస్ దే విల్ డూ వెరీ వెల్, బికాస్ ఫండమెంటలీ ఈవెన్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఈవెన్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ విత్ గుడ్ ఫండమెంటల్స్ అండ్ ఇట్స్ ఎ ప్రాక్సీ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో డెఫినెట్లీ మీరు ఉంచమనే చెప్తాను. ఆన్ డిప్స్ ఇన్ఫాక్ట్ యూ కెన్ బై మోర్ ఆఫ్ ఇండియన్ హోమ్ పైప్స్ ఆల్సో. ఎమామి కెన్ ఐ యావరేజ్ ఇట్ నౌ? డెఫినెట్లీ ఐ థింక్ వెయిట్ ఫర్ 2 more days అండి. మనకి బడ్జెట్ అయిన తర్వాత తప్పకుండా ఎమామి ఈజ్ వన్ గ్రేట్ స్టోరీ అండ్ ఇట్స్ ఎవర్ గ్రీన్ స్టోరీ అనే చెప్పొచ్చండి. సో రీసెంట్లీ మెనీ కంపెనీస్ ఆర్ ఫేసింగ్ సీరియస్ కాంపిటీషన్ ఫ్రమ్ పతాంజలి అని చెప్తున్నారు. సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వైడర్ బిజినెస్ కి ఎక్స్పాండ్ అవుతున్నాయండి మోస్ట్ ఆఫ్ దెమ్, అండ్ ఎమామి ఈజ్ ఎ గుడ్ కంపెనీ. సో తప్పకుండా ఉంచమనే చెప్తాను. నో మ్యాటర్ వాట్ ఎవర్ మే బి ద కాంపిటీషన్, అన్ని కంపెనీస్ కూడా ఇంక్లూడింగ్ పతాంజలి దే విల్ ఆల్ గ్రో ద బిజినెస్ పర్ సే. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, జీరో డెట్ కంపెనీస్ ఇవన్నీ. అండ్ కొద్దిగా ఏదైనా స్వల్పంగా పర్చేసింగ్ పవర్ చేతుల్లోకి వచ్చిన తర్వాత జనాల దగ్గర వీళ్ళకి ప్రైజింగ్ పవర్ ఉంటుందండి. ఇట్స్ అ గ్రేట్ కంపెనీ, యూ కెన్ గో అండ్ యావరేజ్ ఇట్ ఆల్సో. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కృష్ణా జిల్లా నుంచి రమ. హలో, హలో, అడగండి రమ. నమస్తే అండి. నమస్తే. షాపింగ్ కోసం మ్యారికోను ట్రైడెంట్ తీసుకొస్తే రేడియో మ్యారికో, ఇంకొకటి ఏమన్నారు? మ్యారికో ట్రైడెంట్. ట్రైడెంట్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు రెండు. ఐ థింక్ మ్యారికో కొంచెం అవాయిడ్ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో ఎప్పుడైతే ఇది 266 దాటుతుందో మేబీ అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవుతుంది. మ్యారికో ఇస్ అవాయిడబుల్ స్టాక్. ట్రైడెంట్ మేబీ ఎస్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది చూస్తున్నాం మనం చార్ట్స్ పరంగా. 69 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో మీరు ఎంటర్ అవ్వాలి, 69 నుంచి 64 మధ్యలో. బట్ ఇలాంటి స్టాక్స్ కి షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్, క్లోజ్ బిలో 62 స్టాప్ లాస్ పెట్టండి. అండ్ 74 నుంచి 80 మధ్యలోకి వస్తే కనుక ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనార్దన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే సార్, వసంత్ గారు. నమస్తే అండి, రాజేంద్ర గారు. నమస్తే అడగండి జనార్దన్. సార్, ఫిఫ్టీ లామినేషన్ సార్, అదంటే పోస్ట్ గారు ఇన్వెస్ట్ తీసుకోవాలి. 50 లామినేషన్ 50,000 తీసుకున్నాం సార్. ఇన్వెస్ట్ ఇస్తారు సార్.
ఇదండి రెండో స్టాక్ ఏదన్నారు? పోతురాజ్ అండి. పోచిరాజు. పిట్టి రామేశ్వరం మన కుటుంబంలో రికమెండేషన్. పోచిరాజు ఆయన ఎప్పుడో ప్రభుత్వ పదవిలోకి వెళ్ళక ముందు ఎప్పుడో రికమెండ్ చేసినట్లుగా గుర్తు నాకు. ఎలా ఉంటాయి ఈ రెండు కూడా? నో, పోచిరాజు ఈజ్ అవైలబుల్ స్టాక్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ సెల్ స్టాక్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 2015 మార్చ్లో ఇది 88 రూపీస్ ఉంటుంది చూసాం అండ్ వర్టికల్లీ క్రాష్ అయ్యి 7 రూపీస్ దాకా పడుతుంది చూసాం. సో మేబీ ఇక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది ఈ స్టేజ్లో. ఎందుకంటే లాస్ట్ 1 yearగా చూస్తే కనుక దాని హై అనేది 13 రూపీస్ అండ్ లో అనేది 7 రూపీస్. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కనుక ప్రాబ్లీ 6 రూపీస్ 30 పైసా కింద మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టండి. అదర్వైజ్ ఇట్స్ అవైలబుల్ స్టాక్ ఫ్రెష్ కొనాలి అనుకుంటే కనుక మేబీ మార్కెట్ రికవర్ అయ్యి అరౌండ్ 10 రూపీస్ నుంచి 13 రూపీస్ మధ్యలో ఎక్కడైనా కూడా ఐ థింక్ ఇట్స్ ఎగ్జిట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. పితి లామినేషన్ ఆల్మోస్ట్ మనకి బాటమ్ అనేది ఫామ్ అయింది అరౌండ్ 26 దగ్గర. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 88 నుంచి 26 దాకా పడుతుంది చూసాం. బట్ అప్ ట్రెండ్ అనేది స్టాక్ లో రెజ్యూమ్ అవటం చూసాం. 26 నుంచి కరెంట్లీ అరౌండ్ 60 రూపీస్ దాకా పెరగటం చూసాం. సో ఈ స్టాక్ కూడా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేసే స్టాక్ అండి. 47.30 200 మూవింగ్ యావరేజ్ అది మీ స్టాప్ లాస్ అవుతుంది. దాని కింద ట్రేడ్ అవుతే మనకి ఎగ్జిట్ అవ్వండి. అండ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 88 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఇది నెక్స్ట్ 1.5 year వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ నుంచి సుబ్బారావు. హలో. జూబిలెంట్ ఫుడ్ ఈ రేట్లో తీసుకోవచ్చు అంటారా? జూబిలెంట్ ఫుడ్ కొనుక్కోవచ్చా? ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 2 years అండి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ స్టాక్ దెన్ ఎ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ అండి. అది వాళ్ళకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అవన్నీ కూడా ఆ ప్రీమియం ప్రైసింగ్ అనేది పోయింది. నౌ దే ఆర్ సబ్జెక్ట్ టు ఎక్స్టెన్సివ్ కాంపిటీషన్. అంటే QSRs అంటారండి, ఇవి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్. సో సేమ్ స్టోర్ సేల్స్ అనేది కూడా వీళ్ళది కంటిన్యూస్లీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా డిక్లైన్ అవుతూనే ఉంది, మేజర్గా పెరగట్లేదు. దో దే ఆర్ ఓపెనింగ్ న్యూ స్టోర్స్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దో వీళ్ళకి అసెట్ లైట్ మోడల్ అయినా. సో మీరు ఒకవేళ ట్రేడింగ్ చేయగలిగితే డెఫినెట్లీ ఐ థింక్ ఆన్ ఎవ్రీ డిప్ యూ కెన్ బై అండ్ ఎక్కడ మీకు చిన్న ప్రాఫిట్స్ వచ్చినా కానీ మీరు బుక్ చేయడం మర్చిపోకండి. ప్యూర్ ప్లే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ బెట్ ఈవెన్ నా. తర్వాత ఏలూరు నుంచి వెంకట్ లైన్ ఉన్నారు. హలో. మార్నింగ్ సార్, వస్తుంది గారు. మార్నింగ్ అండి. సార్ పిట్టి లామినేషన్స్ 52 వీక్ హై టచ్ అయింది కదా, ఇప్పుడు ఏమన్నా ట్రేడింగ్ పొజిషన్ తీసుకోవచ్చు సార్? పిటి లామినేషన్స్ లో ట్రేడ్ చేయొచ్చా ఇప్పుడు? యా, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ట్రేడ్ అండి. ఎందుకంటే మీకు యావరేజ్ వాల్యూమ్ చూస్తే 10,000 15,000 ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. దో మొన్న ఫ్రైడే రోజు మనకి ఆల్మోస్ట్ 7 lakhs ట్రేడ్ అయినప్పటికీ కన్సిస్టెంట్ వాల్యూమ్స్ అనేది ఈ స్టాక్ లో మనకు ఉండవు. సో దీని అర్థం ఏంటంటే పార్టిసిపేషన్ చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి స్టాక్స్ లో. సో ట్రేడింగ్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. మేబీ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రెండ్ మీరు రన్ చేస్తాను అంటే కనుక ఎస్ అని చెప్పొచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 61 ఉంది. సో మీది ట్రెండ్ లో ఏదైతే ఉందో ఐ థింక్ అది మీ స్టాప్ లాస్ అవుతుంది, విచ్ ఇస్ 57. సో 57 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ ట్రెండ్ అనేది మీరు రైడ్ చేయొచ్చు. బట్ ఇది 64.85 ఇది 52 వీక్ లో ఆల్మోస్ట్ అది మొన్న బ్రేక్అవుట్ అని చూసాం. మేబీ ఇక్కడ నుంచి కూడా స్టాక్ పెరిగితే కనుక ఐ థింక్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్ లో ఇది 75 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉందండి ఈ స్టేజ్ లో. అరౌండ్ 57 అంటే 4 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే అప్ సైడ్ కనుక 14-15 వెళ్ళే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ రిస్క్ అనేది తీసుకోవచ్చు, బట్ విత్ లెస్ క్వాంటిటీ. తర్వాత వైజాగ్ నుంచి గుప్తా లైన్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే, అడగండి గుప్తా. ఇప్పుడు స్టీల్ సిటీ వస్తుంది కదండి, పబ్లిక్ ఇష్యూ అప్లై చేయొచ్చా? ఐడిఎఫ్సి బ్యాంక్ 72 లో కొన్నాను. అదేమిటి ఉంచుకోవచ్చా? గ్రాడ్యుయేట్స్ ఎట్లా ఉంటుంది తప్పగా గ్రాడ్యుయేట్స్? స్టీల్ సిటీ ఇష్యూ సమ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మీద వస్తుందండి. నాట్ అనే రెగ్యులర్ లిస్టింగ్ కోసం రావట్లేదు వాళ్ళు. NSE BSE లిస్టింగ్ కాదు. దే ఆర్ కమింగ్ అవుట్ విత్ అన్ IPO విచ్ విల్ బి లిస్టెడ్ అనే SME ప్లాట్ఫామ్ ఆఫ్ NSE అనుకుంటారు. సో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది అక్కడ, ఎక్కువ ట్రేడింగ్ జరుగుతూ ఉండదు, మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి అవాయిడ్ చేయండి స్టీల్ సిటీని. దానికంటే కూడా బ్రోకింగ్ కంపెనీస్ లైక్ జియోజిత్, BNP ఆర్ IIFL, మోతీలాల్ ఓస్వాల్ మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. సో ఇటువంటి IPO ఇటువంటి లిస్టెడ్ కంపెనీస్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆర్ ఈవెన్ JM ఫైనాన్స్ ఇటువంటి కంపెనీస్లో. సో అవాయిడ్ స్టీల్ సిటీ సెక్యూరిటీస్. మీరు ఇటువంటి సలహా? యా, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ రీజనల్ ప్లేయర్ అండ్ వెరీ స్మాల్ ప్లేయర్. అండ్ ఇందులో బ్రోకింగ్ యాజ్ అ బిజినెస్ లో దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ మనీ టు బి మేడ్. సో ఈ కారణం వలన అండ్ యూ హ్యావ్ కంప్లీట్లీ అన్ని ఫ్యాక్టర్స్ కూడా మీరు చెప్పారు. ఇన్ దట్ ఒపీనియన్ ఐ థింక్ దేర్ కెన్ ఓన్లీ బి మోర్ ఆఫ్ ఎ స్పెక్యులేటివ్ యాంగిల్ దెన్ ప్యూర్ ప్లే ఫండమెంటల్స్. అండ్ ఆనెస్ట్లీ ఫండమెంటల్స్ ఇంకా చూడలేదండి. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో ఫర్ లీడర్స్ రాదర్ దెన్ సమ్ సెకండరీ ఆర్ థర్డ్ ప్లేయర్. USA నుంచి విజయ్ లైన్ ఉన్నారు. హలో.
నమస్తే సార్, నా నమస్తే. దగ్గర గ్రాన్యువల్ షేర్లు ఉన్నాయి, 20 షేర్లు ఉన్నాయి. Hmm. 130 తీసుకున్నాను. కొంచెం చదువుకొని మొన్న కాల్ ఆప్షన్ తీసుకున్నాను, 125 కాల్ ఆప్షన్. మ్మ్. అండ్ ఐటీఎల్ కూడా హోల్డ్ చేస్తాను, Okay. కాల్ ఆప్షన్ 1000. Hmm. అది రిజల్ట్స్ ఉన్నాయని గ్రాన్యూల్స్ ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది. Correct. రిజల్ట్ రియాక్షన్ ఎలా ఉంది వాళ్ళు? యా ప్రాబ్లీ గ్రాన్యూల్స్ మనం చూస్తే కనుక మనకి ఎప్పుడైతే పోర్చుగీస్ కంట్రీ నుంచి అలర్ట్ వచ్చిందో ఆ రోజు కూడా మనకి హ్యూజ్ వాల్యూమ్ తోటి ఐ థింక్ స్టాక్ ఎక్కువ పడలేదండి. సో నా ఉద్దేశంలో 97 అనేది బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. దో మనకి మొన్నటి స్వింగ్ లో 91 ఉన్నప్పటికీ మేబీ 91-97 షుడ్ బి ద వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ గా మనం పరిగణించవచ్చు ఈ స్టేజ్ లో. అండ్ డెఫినెట్ గా ఇక్కడ ఐ థింక్ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ అబోవ్ కూడా ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. సారీ 20-day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ 110. సో మీరు ట్రేడింగ్ పొజిషన్ తీసుకున్నారు 125 కాల్ అనేది, మేబీ 124.60 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్, అది దాటితేనే ఫర్దర్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టేజ్ లో ఐ థింక్ 110 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఫర్ ట్రేడింగ్ పొజిషన్. ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ 130లో కొన్నారు, మేబీ మళ్ళీ ఆపర్చునిటీ వచ్చి ఇది బిలో 100 వస్తే కనుక డెఫినెట్ గా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కి యావరేజ్ కూడా చేయొచ్చు. 1 year వ్యూలో ఇది 30% రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా ఐజీఎల్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది గ్రేట్ స్టాక్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉంది. సో లాస్ట్ 1.5 year లో ఈ స్టాక్ చూస్తే కనుక 480 నుంచి 970 దాకా ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం. బట్ స్టిల్ పొటెన్షియల్ కనిపిస్తుంది స్టాక్ లో, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ గా 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం, రాదర్ 1 or 2 days వదిలేస్తే కనుక. సో 967 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 920 దగ్గర ఉంది, విచ్ ఇస్ 40 rupees డౌన్. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ ఐ థింక్ 1200 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ మంత్ వెళ్తుందా, ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. మేబీ మీరు ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఐ థింక్ యూ కెన్ హోల్డ్. కాల్ ఆప్షన్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ బిలో 946. భార్గవ్ సాయి మెయిల్ పంపించారు, సాఫ్ట్వేర్ లో జెన్సార్ టెక్ మంచిదా, 8K మైల్స్ మంచిదా, అలాగే కెమికల్స్ లో గుజరాత్ ఆల్కలీస్ వర్సెస్ నాసిల్. ఐ థింక్ 8K మైల్స్ కి జెన్సార్ కి పెద్దగా మనం కంపారిజన్ చేయలేమండి. బోత్ ఆర్ డూయింగ్ వెల్. 8K మైల్స్ ఇస్ ప్యూర్ ప్లే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కంపెనీ. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు బై ఇట్స్ బెటర్ టు ఈక్వల్లీ డివైడ్, ఎందుకంటే జెన్సార్ కూడా ఇట్స్ అ స్మాల్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, small in the sense medium sized company which also has some growth potential. They are also moving on to cloud computing in a fast way. But overall you have to understand that IT services companies will not be so attractive over the few quarters only, ఎందుకంటే మొత్తం యుఎస్ లో ఏం జరుగుతుంది అనేది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ ప్యూర్ ప్లే సర్వీస్ కంపెనీస్ బిజినెస్ రిడెండెంట్. సో ఈ కారణం వలన ఐ థింక్ 8K Miles is a product company, but కొద్దిగా లంపీగా ఉండొచ్చు రిజల్ట్స్. సో యూ కెన్ గో అహెడ్ విత్ 8K Miles. ద అదర్ వన్ అండి, సారీ కెమికల్స్ గురించి అడిగారు. యా, గుజరాత్ కెమికల్స్ వర్సెస్ నోసిల్ అన్నారు. ఐ థింక్ నోసిల్ కంటే గుజరాత్ ఆల్కలీస్ ఈజ్ బెటర్ అండి, ఎందుకంటే నాసిల్ ఈజ్ అ టర్న్ అరౌండ్ కంపెనీ. దో అన్ని కంపెనీస్ కెమికల్ రంగంలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా కమోడిటీ కెమికల్స్ టు స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ అన్ని కూడా దే ఆర్ హ్యావింగ్ ఎ డ్రీమ్ రన్ అండి, అండ్ దే విల్ కంటిన్యూ టు హ్యావ్. బట్ గుజరాత్ ఆల్కలీస్ కొద్దిగా ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ. ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ విత్ గుజరాత్ ఆల్కలీ. అండ్ నాసిల్ కొద్దిగా రియాక్షన్ అయిన తర్వాత యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. లాస్ట్ కాలర్ యూఎస్ఏ కాలిఫోర్నియా నుంచి ఉన్నారు. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, ఇప్పుడు నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ గురించి బజాజ్ ఫైనాన్స్ అండ్ టాటా ఎలక్సీ ఈ రెండు తీసుకోవచ్చండి. 50% పెట్టండి వీడియోలో. ఈ రెండు తీసుకోవచ్చా? నాట్ అ బ్యాడ్ ఐడియా అండి, రెండు కూడా బాగానే ఉన్నాయి. సబ్స్టాన్షియల్ కరెక్షన్ మనకి టాటా ఎలక్సీలో చూసాము. బజాజ్ ఫైనాన్స్ అఫ్ కోర్స్ కంటిన్యూ టు రూల్ ద రూస్ట్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. అది బోనస్ అండ్ స్ప్లిట్ అయిన తర్వాత కూడా రీసెంట్లీ కరెక్షన్ అయింది కూడా మళ్ళీ అప్వర్డ్ జర్నీ స్టార్ట్ అయింది. రీటైల్ ఫైనాన్స్ లో దే ఆర్ కింగ్స్ అండి, అబ్సల్యూట్లీ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. సో డెఫినెట్లీ పోను అది పెరిగే రంగం కాబట్టి యూ కెన్ గో అవుట్ అండ్ బై. టాటా ఎలక్సీ డెఫినెట్లీ ఇంతకాలం ఆగారు కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ 2 more days బడ్జెట్ అయిన తర్వాత. బట్ టాటా ఎలక్సీ కూడా అమాంగ్ ఐటీ కంపెనీస్ కొద్దిగా దీస్ ఆల్సో నీష్ కంపెనీ అండి. దే డూ డిఫరెంట్ బిజినెసెస్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఆల్మోస్ట్ కొద్దిగా హై వాల్యూ యాడెడ్ ఐటీ సాఫ్ట్వేర్ చేస్తారు వీళ్ళు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ విఎఫ్ఎక్స్ ప్రోడక్ట్స్ ఇటువంటివన్నీ కూడా. సో డెఫినెట్లీ యువర్ చాయిస్ ఇస్ గుడ్. గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ 2 price points పోస్ట్ బడ్జెట్. వెంకట్ రెడ్డి తణుకు నుంచి అడుగుతున్నారు. ఎస్ఎంఎస్ ఫార్మా కొన్నారు, టీడబ్ల్యూఎల్, టెక్స్ రైల్ ఇవన్నీ పొజిషన్ కాల్స్ లాగా తీసుకున్నారు, ఏం చేయొచ్చు వీటిలో?
ఎస్ఎంఎస్ ప్రాబ్లీ క్యాన్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 80-81 దగ్గర బాటమ్ అవుట్ అవుతుంది చూసాం చార్ట్స్ పరంగా. మేబీ దీని రేంజ్ అనేది 80 నుంచి 117 మధ్యలో ఉంటుంది. సో కరెంట్ అరౌండ్ 88-89 ఉంది. సో ఐ థింక్ 3 months 6 months ఉంటే మీరు హోల్డ్ చేయొచ్చు ఇది. బట్ 110-115 వస్తే కనుక మీరు అక్కడ ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేయండి. టీడబ్ల్యూఎల్ ఇవన్నీ ప్రాబ్లీ ఐ థింక్ మనకి ఈవెంట్ బేస్డ్ స్టాక్స్ అండి. ఈ స్టాక్స్ మేబీ సైడ్ వైజ్ ట్రెండ్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు, ఎందుకంటే 98 నుంచి 135 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది టీడబ్ల్యూఎల్ అనేది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 123 ఉంది. మేబీ బడ్జెట్ కొద్దిగా పాజిటివ్ గా ఉంటే రైల్వేస్ కి స్టాక్ లో ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. 135 దగ్గర ఐ థింక్ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయండి. అదేవిధంగా మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 114 కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మెయిల్ చంద్రశేఖర్ అడుగుతున్నారు, క్యాన్ఫిన్ హోమ్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, హెచ్డిఎఫ్సి, ఫెడరల్ బ్యాంక్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఎంజిఎల్ ఇలా ఆయన పోర్ట్ఫోలియో ఉంది, మంచిదేనా ఇవి? పీవీఆర్, టాటా మోటార్స్. మేజర్ ఫైనాన్షియల్స్ ఉన్నట్టున్నాయండి. డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ గుడ్. బట్ ఎక్కడన్నా ప్రాఫిట్స్ అవుట్ సైజ్డ్ ప్రాఫిట్స్ ఉంటే మాత్రం కొద్దిగా బుక్ చేయండి. మొత్తం కాదు, ప్రాబ్లీ అబౌట్ 10-20% అలా. మీకు పోస్ట్ బడ్జెట్ ర్యాలీ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters అండి. ఇట్ విల్ రన్ అప్, చాలా స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉంది ఇన్ కేస్ దర్ ఆర్ నో నెగటివ్స్ ఇన్ ద బడ్జెట్. బట్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే మాత్రం హెవీలీ లోడెడ్ ఫైనాన్స్ పోర్ట్ఫోలియో నుంచి కొంచెం ట్రిమ్ ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇంకా ఉన్నాయి మెయిల్స్, కానీ వీటన్నిటిని కూడా మనం 11 o'clock బులెటిన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మార్కెట్స్లో అయితే ఒక పాజిటివ్ ట్రెండ్ మళ్ళీ కనిపిస్తుంది. బోత్ ది ఇండిసెస్, బోత్ సెన్సెక్స్, నిఫ్టీ కూడా పాజిటివ్గా టర్న్ అయ్యాయి అండ్ కొద్దిగా అడ్వాన్సెస్ లీడ్ చేస్తున్నాయి డిక్లైన్స్ కంటే కూడా. సెకండ్ హాఫ్ ఎలా ఉండొచ్చు ట్రేడింగ్? ఐ థింక్ ఫస్ట్ 1.5 hour ఇస్ క్రూషియల్ అండి, ఎందుకంటే సింగపూర్ నిఫ్టీ ఇండికేషన్ తోటి అగైన్స్ గా మార్కెట్ ఓపెన్ అవటం చూసాం. బట్ ఓన్లీ థింగ్ మనకి ఫ్రైడే హై ఏదైతే ఉందో దాన్ని దాటితేనే మళ్ళీ ఫ్రెష్ అప్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మేబీ కొద్దిగా కరెక్షన్ మోడ్ లోనే ఉంటుంది. సో 8606 ఇస్ ఎ క్రూషియల్ లెవెల్, అంటే ఇక్కడ నుంచి 30-35 పాయింట్స్ కింద సపోర్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది కనుక కట్ అవుతే కనుక మార్కెట్ కొద్దిగా కరెక్షన్ మోడ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అగైన్ 8672 విచ్ ఇస్ ఫ్రైడేస్ హై, ప్రాబ్లీ అది దాటితేనే అక్కడ నుంచి 60 పాయింట్స్ అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ నారో రేంజే ఉండే అవకాశాలు ఇన్ ద నెక్స్ట్ ఫుల్ డే అదే కనిపిస్తుంది మనకి. సో ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్తో మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ProfitYourTrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం.